గోదావరి కాలువల నీటి మట్టం తగ్గి 150 మోటార్లు పనిచేయకపోవడంతో తక్షణమే 15 హెచ్సి మోటార్లు ఏర్పాటు చేసి వేసవికాలం నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నింపాలని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ఆదేశాలతో పనులు వేగవంతం చేశామని నగర కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు. ఇక దెందులూరు సమ్మెలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలిస్తున్నామని వారు అన్నారు. జలాల నీటి మట్టం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఉన్న నీటి నిల్వల మోటార్ల పనితీరు పర్యవేక్షిస్తున్నామని వారు అన్నారు. గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు పెట్టడం జరిగింది. ఆ 15 మోటార్లతోనే ప్రతిరోజు కూడా కాలువలో నీళ్లు డ్రా చేసి మరి చెరువులోకి ఇచ్చేటువంటి పరిస్థితి. ప్రతిరోజు కూడా ఏలూరు నగర ప్రజలకి మనకున్నటువంటి 62,000 ట్యాప్ కనెక్షన్లకు సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ రోజుకి 50 లక్షల లీటర్లు మనం కాలువలో నుంచి మన చెరువులోకి డ్రా చేస్తున్నాం. అట్లాగే ప్రజల అవసరాల నిమిత్తము 40 లక్షల లీటర్లు నీటిని మనం రోజు కూడా రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మనకి ఏలూరులో ఉన్నటువంటి 25 రిజర్వాయర్ల ద్వారా ఏలూరులో ఉన్నటువంటి ఇంటింటికి 2 పూట్ల ప్యూరిఫై చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ 40 లక్షల లీటర్లు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని శాసనసభ్యుల వారు ఇంకొక కాలువలోనే 10 మోటార్లు పెట్టేటువంటి ఆలోచన చేయమని చెప్పి అధికారులని అట్లాగే నన్ను కూడా ఆదేశించడం జరిగింది. మరి ఒక 10 మోటార్లు కూడా ఆర్డర్ పెట్టడం జరిగింది. అది ఒక్కోటి వచ్చేపాటికి 27.5 లక్షల రూపాయలు పెట్టి సుమారు 55-60 లక్షల రూపాయలు పెట్టి మోటార్లు, దానికి సంబంధించినటువంటి హెచ్డిపిఈ పైపులు, అట్లాగే స్టార్టర్ బోర్డులు కానివ్వండి, అట్లాగే దానికి కావాల్సినటువంటి యాక్సరీస్ ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టడం జరిగింది. మరి దానికి షెడ్ లేదు కాబట్టి షెడ్ కూడా వేయమని చెప్పడం జరిగింది. అది ఈ రోజున మెజర్మెంట్లు తీసుకొని ఆ షెడ్ పని కూడా రేపటి నుంచి ఎల్లుండి నుంచి బిగించేసి మరి వారం 10 రోజుల్లో ఆ 10 మోటార్లు కూడా వాడకంలోకి వచ్చినట్లయితే మరి వచ్చేది సమ్మరు ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఈ వాటర్ కూడా చెరువులో ఎవాబ్రేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇంకో 10 మోటార్లు లూజ్ వాటర్ తోడేటువంటి పని చేపడుతున్నాము. మరి కాలువ 4 అడుగులు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి